జబర్దస్త్ జల్సా టైంలో ఇప్పుడు మన జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరూ ఓ సూపర్ స్కిట్ తో మీ ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్. ఏంటండి అలా చూస్తున్నారు? ఏంటి వీడు ఇలా డాన్స్ చేశాడనే? కామెడీ షో కాబట్టి కామెడీగా డాన్స్ చేశానండి. మనలో కూడా ఒక మైకిల్ జాక్సన్ ఉన్నాడు. వాడు బయటకు వస్తే డీజే ఇది జబర్దస్త్ ఎందుకు అయింది? అందుకే రానివ్వను పెద్దగా. స్నోపీ ఇట్లా ముద్దు పెట్టు. పెళ్ళైన కొత్తలోనండి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుక్క మురిగేది, మావిడ ముద్దు పెట్టేదండి. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. కుక్క ముద్దు పెడుతుంది, మావిడ మురుగుతుంది. ఏమండి ఆఫీస్ నుంచి వస్తున్నారా? అబ్బే లేదే, శ్మశానం నుంచి వస్తున్నా. మీ నాన్న అడిగానని చెప్పమన్నాడు. ఎందుకంటే అంత కోపం? నీలాంటి దాన్ని చేసుకుంటే కోపాలే వస్తాయి, కోరికలు రావు. మంచినీళ్ళు తాగుతారా? మీ ఊర్లో మంచినీళ్ళు తలక రాసుకుంటారా? పోయి తెస్తారా? నాన్న నాన్న నాకేం తెచ్చావు? రశ్మిని తెచ్చి ఆడుకోపో. అక్క చంపేస్తా. ఇదేంటండి లింగి కట్టుకుంటున్నారు? నీకు మొగుడని తెలియాలంటే లింగి గట్ట, లేకపోతే కొడుకు అనుకుంటారు వాళ్ళు. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఓ ముద్దు ముచ్చట లేదనుకోండి. ఏమండి ఈ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో చెప్పండి మీరు. ఇది మొహం అండి? మాటలేసిన ప్లాస్టిక్ బకెట్ మొహం ఒకటి వేసుకొని మొహం నిండా స్పీడ్ బ్రేకర్లు పెట్టుకుని ముద్దు కావాలంట దీనికి. మీరు అలాగంటారు కానీ రేష్మి నేను బయటికి వెళ్తుంటే జనం అంతా ఎవరు రేష్మి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలుసునా? లేదు మిమ్మల్ని చూసి. ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? ఫ్రిడ్జ్ లో పెట్టిన యాపిల్ పండు లాగా ఉంటది. మరి నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన సజ్జానం లాగా ఉంటావు. లోపలికి పో. వెళ్తున్నానండి. ఎల్లు. ఏం చేస్తావు? దీనికి తెలియని విషయం ఏంటంటే అండి, దీనికంటే ముందు ఒక దాన్ని చేసుకున్నా. అది ఒక రోజు గంగా నదికి తీసుకెళ్ళా. గంగా నదిలో ఇష్టమైంది ఏదో వదిలేయాలంటగా, అందుకని దాన్ని వదిలేసి అది ఎడిపోయిందో. ఏమండి ఏదో పోయింది అంటున్నారు? అదే 10 రూపాయలు పోయింది ఎక్కడ అని ఎత్తుకుంటున్నాలే. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు అండి. పెళ్లి అయ్యి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది మనకి. అవునా? ఫస్ట్ సంవత్సరం ఏదో చేసుంటాను కదా, అది గుర్తు చేసుకుని పడుకోపో. అప్పుడేం పేక్కే కదా, ఇప్పుడు మిమ్మల్ని అడిగేది. ఏమండి ఎలాగైనా సరే ఇవాళ మీరు నాకు ముద్దు పెట్టవలసిందే. వాడిపోయిన పువ్వు ఎవరైనా తలలో పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఇది కూడా అంతే. అమ్మ అమ్మ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అమ్మా? ఏముందిరా, రాత్రి 10 తర్వాత మీ నాన్నగారికి నా మీద లేందే. నాన్న ఇరిటేషన్ అంటే ఏంటి? రోజు మీ అమ్మ చేసేది అదేగా. అవునా నాన్న? వాస్తవాలు నమ్మాలి అంటారు కదా, వాస్తవం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి? నువ్వు దాని కొడుకు అనేది వాస్తవం రా, నా కొడుకు అనేది నమ్మకం. ఏమండి లోపల పప్పు మాడిపోతుంది. మండే విషయాలు చెప్తే మాడే విషయాలే గుర్తొస్తాయి అందరికి. మీ ఇల్లంతా కాలిపోయి మొత్తం పొగలు వస్తున్నాయండి. నువ్వు అంత టెన్షన్ పడకు, మా ఆవిడ వంట చేస్తుందిలే. వంట చేస్తే పొగలు రావడం ఏంటి? వస్తాయి. మాడిపోయిన వాసన వస్తుందండి. మాడిపోతే వాసన రాక వాణిశ్రీ వస్తుందా? ఏమండి లీలావతి గారు ఏంటి ఇలాగొచ్చారు? అక్కయ్య గారు కొంచెం షుగరు, కొంచెం పంచదార, అదేనండి ఇవన్నీ ఉంటే కొంచెం ఇస్తారా? ఇవన్నీ ఇచ్చే బదులు మా ఇంట్లోనే కాఫీ తాగి వెళ్ళిపోయావా? అది కాదండి, డైలాగ్ గుర్తుండాలంటే ఏం చేయాలి? ముందు నీకు డైలాగ్ ఇవ్వాలి, ఆ తర్వాత గుర్తుంచుకోవాలి. పో బయటపా. అల్లుడు ఆహా, టైర్లు లేని లారీ నడుచుకుంటా వస్తానట్టుందిరా మామ. ఏమల్లుడు బాగున్నావా? లేదు చచ్చిపోయారా? చూడు కనపడట్లేదా నీకు? ఎందుకు అల్లుడు నా మీద కోపం పెంచుకుంటావు? కోపం వచ్చినప్పుడు కోపం పెంచుకో, జుట్టు పెంచుకుంటారా? అల్లుడు నేను నీకు మావని, నువ్వు ఏం తీసుకురామంటే తీసుకొస్తా. ఎస్వి రంగారావు ఉంది సార్. బుజ్జి మనవడు నువ్వు బాగా చదువుకొని నా అంత అవ్వాలమ్మా. నీ అంత అయితే వాడికి ప్యాంటు చొక్కాలు కుట్టించలేక మేం కావాలి. నాన్నగారు ఇక చాలు మీ సంబంధాలు, మీ సత్సంబంధాలు. అసలు మీ ఇద్దరు తల్లి కూతుర్లు ఏంటి ఎలా ఉన్నారు తెలుసా? నాకు పెద్దమ్మ పెదనాన్నలాగా ఉన్నారు. ఇక వాడి దృష్టిలో మీరు శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం మీది. ఏది పడితే అది అనగలడు. మా అమ్మాయికి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? అవును చాలా ప్రేమ. ఎవరు బట్టలు ఉతికినా ఉతికించుకోదు, నేనే ఉతకాలి రోజు. నాన్న స్కూల్ బ్యాగ్ కనిపించట్లేదు నాన్న. అమ్మ కళ్ళ కింద 2 బ్యాగులు ఉన్నాయి, ఒకటి తీసుకో. ఈ ఎటకారానికి ఏం తక్కువ లేదు. నువ్వు కూరల్లో గొడ్డు కారం వేసినంత కాలం ఎటకారమే వస్తాడు, ఓంకార రాడు. ఒక పెగ్గయ్యాలండి. ఏం ఫ్యామిలీ రా మీది? అదేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ముగ్గేస్తావని అడిగిద్ది, నువ్వు రాత్రి అయితే పెగ్గేస్తావని అడుగుతావు. తగలయ్యా తాగల్లుడు. వద్దురా. తాగల్లుడు. వద్దన్నానా? తాగు. సోడా వద్దంటున్నాను రా, మామూలుగా ఇచ్చేయి.
పెళ్ళైన వాళ్ళని ఏమనగాలండి? తాగుతావు అని అడగకూడదు, ఎంత తాగుతావు అని అడగాలి. ఏమండి ఆమ్లెట్ వేయమంటారా? లేదు నా నెత్తిన ఒక బండేవే, ఇంకా వేసే పనులు తీసరా. మా నాన్నగారిని భోజనానికి పంపించండి. నువ్వంతా పోరా, తినేటట్లేదు. అమ్మ నాకు కూడా ఆకలి అవుతుంది. వెళ్ళి అడుగుపో, తినిపో. ఏమండి నువ్వు వచ్చావేంటే? ఆ రోజు నువ్వు గంగా నదిలో పోలేదా? గంగా నదిలో మునిగి మూసినది తేలి ఇప్పుడు వచ్చానండి. ఏమో నువ్వు తేలి నన్ను ముంచావు కదే. ఏమండి ఎవరండి అది? ఏమండి అంటుంది? అదే అది కూడా రాని ఒకేసారి చెప్తా. ఎవరండి? పక్కింటి ఆవిడ. ఆ. అల్లుడు అల్లుడు అంటాడేంటి? బాగా దూరపు చుట్టం. అల్లుడు ఎవరి అమ్మాయి? దాని కూతురు వరుస అయిద్దిలే. మరి నీకే వరుస? నాకు పెళ్ళాం వరుస. ఎక్కడ అక్క చెల్లి వరుస ఉంటది కానీ పెళ్ళం వరుస ఏంటి అల్లుడు? అంటే ఇప్పుడు నీ కూతురు వచ్చినప్పుడు నాకు పెళ్ళం వరుస అయింది కదా. మీ నాన్న తమ్ముడు చెల్లెలు కూతురు కొడుకు నీకేమవుతాడు? ఏమవుతాడు? 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 మరి ఏమవుతాడో తెలియప్పుడు ఎలా ఉండాలి? బీప్ మూసుకొని ఉండాలి. డాడీ డాడీ అంటే డాడీ అంటే డాడీ సినిమాలో హీరో ఎవరు అడుగుతున్నాడు? చిరంజీవి. అన్నయ్య సినిమాలో కూడా చిరంజీవి. ఓకే నాన్న. మళ్ళీ నాన్న అంటాడేంటి? నాన్న సినిమా తెలియదా నీకు? విక్రమ్. ఏమండి ఈ గొడవ అంతే కానీ మీకు కాఫీ కలిపి తీసుకొస్తాను. మీరు కలిపి తీసుకురావడం ఏంటండి? మీరు కూర్చొని నేను వెళ్ళి తెస్తాను. నా ఇంట్లో నేను కలపకపోతే పక్కింటి ఆవిడ కలుపుతుందా? ఈ ఇల్లు ఏంటి? ఇది మా ఇల్లు అయితే ఇంకా నయం కాసేపు ఉంటే ఈ నా మొగుడు అంతా కూడా నేను నా మోడీ కదా, నీ మొగుడు అది కట్టిన తాళ్ళు చూడు. ఇగో ఏమండి మిమ్మల్ని మొగుడు అంటది ఏంటి? కొట్టుకోవాల్సింది మీరు కాదు, కొట్టవలసింది వాడికి. ఈ బుద్ధి నీకు ముందుంటే సెకండ్ హ్యాండ్ తగిలించావు నాకు. ఏంటి నన్నేమో ప్లాస్టిక్ బకెట్ క్యారీ బ్యాగ్ అన్నా అది ఎవరితో చెప్పు. అదేవతో చెప్పు. ఇలాంటి దానికి జడ్జిమెంట్ నేను కాదు, వాళ్ళు ఇవ్వాలి. నా సంగతి నాకు తెలియదు. మరి ఏమండి జడ్జీలు చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. మా ఇద్దరిలో ఎవరికెవరు నాయని చెప్పండి. ఆయన ఏం చెప్తారా? అది దగ్గరికి వెళ్దాం పదా. పదవే చెప్తాను. పోయి నాన్న కుక్కతో బాట ఆడుకుంటున్నా. జల్సా టైంలో ఫుల్ జల్సా లాంటి స్కిట్ చేశారు. జడ్జెస్ అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారని కనిపించింది. సో లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. చాలా బాగుంది, వెరీ గుడ్. అది రోజా గారు పంచుల వర్షం తడిసిపోయాం అసలు. వెంటనే అసలు నవ్వటానికి గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా పంచెస్ బాగా వెళ్ళాయి. బాగుంది, సూపర్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు ఏమో? నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం అయినా ఉండగలనా? గుండెల్లోకి తొంగి చూడరా. కష్టం వర్ష, కష్టం ఉండలేవు. ఏంటి కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి? అబ్బా దొంగ, రాత్రి అంతా నిద్ర లేకుండా చేసి కళ్ళు ఎరుగున్నాయంట. నేనా? నేను 10 గంటలకే పడుకున్నాగా మా ఇంట్లో. 11 గంటలకు కల్లోకి వచ్చి అన్ని చేసావు కదమ్మా. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? చెప్పాను పండు, సారీ చెప్పాను. నీకోసం నేను నీ పేరు టాటూ వేయించుకున్నాను. ఏది ఇది? పువ్వు టాటూ? పువ్వే పిందయి పండులా వస్తుందా పండు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమనుకోకపోతే ఒక మాట్లాడేనా? అడుగు. ఒకసారి నా పేరుకి ముద్దు పెట్టుకోవచ్చా? ఆర్గానిక్ హోటల్ ఏం కావాలి? ఏం సార్ ఆ చెట్లకు? ఒకే చెట్టుకి టమాటీ, వంకాయ, బంగాళదుంప అన్ని కాస్తుంటాయి. అలా ఎలా కాసింది? ఒక్కొక్క విత్తనం వేసి ఒక్కొక్క చెట్టు పెంచడం టైం పడుతుందని విత్తనాలన్నీ మిక్సీలో వేసి ముద్ద చేసి నాటా, మొత్తం కలిపి ఎండెత్తున్నాయి. ఒక సింగిల్ టీ చెప్తారా? ఇవ్వండి సార్, సింగిల్ టీ చాలు సార్. ఇంతకుముందు సింగిల్ గా ఉండేది, ఈ మధ్య దీంతో తిరుగుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆర్గానిక్ అంటే కట్టెల పొయ్యి మీద చేయాలి, గ్యాస్ సిలిండర్ మీద కాదు. ఎవడు చెప్పాడు అది గ్యాస్ అని? సరే అటు తిప్పు, లోపల కట్లే ఉంటాయి. మన దగ్గర రొమాంటిక్ దోశ ఉంటది. రొమాంటిక్ దోశ? అరే దోశ స్పెషలిస్ట్ ధనలక్ష్మి వీళ్ళు. ముద్దు ముద్దుగున్నది, ముచ్చటైన చిన్నది, జోరు జోరుగున్నది. సార్ సార్ సార్, మీరు దోశ తినాలి, కంగారు మీ పెద్ద తినేస్తున్నారు.